బతుకు కథమైనట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, కాలం గడిచొస్తే దాన్ని వదిలించే బాధ్యత ఇవాళ రోడ్డు మీద ఇంతకు రెండింతల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారని అచ్చంపేట పట్టణం మొత్తం కల్లారా చూసింది. అది కాకి మిత్రులు చేసిన సహాయంగా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. పార్టీ బతికి బట్ట కట్టేది కాదు. మా కాళ్ళ కింద వేసి తొక్కి నలిపెట్టడం బీడీ సుత్తం వేసినట్టు. కానీ ఆనాడు ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యంలో ఏదన్న సంగతి మీరు గుర్తు పెట్టుకోవాలి. అధికారం ఎప్పుడు ఆ వైపునే ఉండదు. అధికారం ఈ వైపున వచ్చిన రోజు ఇవాళ అతిగా ప్రవర్తించే కాకి మిత్రులు గుర్తు పెట్టుకోండి, ఇంతకింత మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ నిబంధనలకు లోబడి పని చేయండి. రాజకీయ నాయకులు మిమ్మల్ని తమ స్వార్థానికి, తమ రాజకీయ ప్రయోజనానికి వాడుకుంటే మీ టోపీని లాఠీని వాళ్లకు తాకట్టు పెడితే రేపు పొద్దుగాల మీ డ్రెస్సు ఊడినప్పుడు ఎవరు కూడా అర్థం రారని చెప్పి ఏ విధంగా అయితే అరాచకం చేసిండ్రో, అక్రమాలకు పాల్పడ్డారో, ఇవాళ నవాబునని అనుకుంటున్న కేసీఆర్ కూడా పోలీసులతోని రాజకీయాలు చేయాలి. కాంగ్రెస్ పార్టీతోని కోక్కున్నాడు, పక్కని నెత్తిపోక్కుంటే ఏమైతుందో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.